ఒక శిష్యుడు తన గురువుగారిని ఒక సందేహం అడిగాడు. గురువుగారు, దేవుడు మనం పెట్టిన నైవేద్యాన్ని తింటాడా? తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోదు అని. గురువుగారు ఏమి సమాధానం ఇవ్వకుండా పాఠాలు చెప్తున్నారు. ఆ రోజు పాఠం ఏంటంటే, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే శ్లోకం. పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకోండి అని చెప్పారు గురువుగారు. కొద్దిసేపటి తర్వాత నైవేద్యం గురించి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరికి వెళ్ళి, నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగా చెప్పినప్పటికీ కూడా గురువు గారు తల అడ్డంగా ఆడించారండి. అందుకు శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి గురువు గారు అని పుస్తకం తెరిచి చూపించాడు. శ్లోకం పుస్తకంలోనే ఉందిగా, నీకెలా వచ్చింది అని గురువుగారు అడిగారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువుగారు మళ్ళీ ఇలా అన్నారు, పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితిలో ఉంది. నువ్వు చదివినప్పుడు నీ బుర్రలోనికి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. అదే స్థితిలో నీ మనస్సులో ఉంది. సూక్ష్మం అంటే కనిపించలేనిది, స్థూలం అంటే కనిపించేది. అంతేకాదు, నువ్వు చదివి నేర్చుకోవటం వల్ల పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగు జరగలేదు. అదే విధంగా విశ్వంలో పరిపూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మ స్థితిలో గ్రహించి స్థూల రూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు. దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటున్నాము అని వివరణ ఇచ్చారు.